రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బగ్గా జగదీష్. నేను జీడబ్ల్యూఎస్సీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే గత నెల రోజుల నుంచి జీడబ్ల్యూఎస్సీ జేఏసీ పక్షాన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలపైన గౌరవ ఎస్జీఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడమే కాదు, నోటీస్ ఇచ్చిన తర్వాత 15 రోజుల్లోపు ఆ సమస్యలకు పరిష్కారం దొరకని పక్షంలో మేము ఉద్యమ కార్యాచరణకు కూడా వెళ్ళబోతున్నామని ఆ నోటీసులో పొందుపరచడం, 11వ తేదీ ఇచ్చిన తర్వాత మరలా 15 రోజులు పూర్తి చేసుకొని 26వ తేదీ గౌరవ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు లేకపోవడం వల్ల ఫస్ట్ ఫేజ్ యాజిటేషన్ యాక్షన్ ప్లాన్ని అక్కడ అందించడం జరిగింది. దానిలో భాగంగానే మొదటి విడత ఉద్యమ కార్యాచరణ భాగంగా ఈ నెల జూలై 4, 5 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్ వేదికగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యత కోసం, అదేవిధంగా మన యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి వారి యొక్క దృష్టికి తీసుకెళ్లే విధంగా 2 రోజులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, కేవలం శనివారం నాడు ఒక 5 గంటల సేపు, ఆదివారం నాడు ఒక 5 గంటల సేపు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని జీడబ్ల్యూఎస్సీ జేఏసీ పక్షాన నిర్వహించడం జరుగుతుంది. మా జీడబ్ల్యూఎస్సీ జేఏసీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులందరికీ మేము కోరుకుంటున్నది కానీ తెలిపేది కానీ ఒకటే. ఏదైతే ఈరోజు బిఎల్ఓ ఉంది, ఎస్ఐఆర్ విధుల్లో ఉన్నాము, మాకు పర్మిషన్లు దొరకట్లేదు అనే సాకుతో ఉంటే మాత్రం దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి ఉద్యోగులారా. మొన్నటి వరకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేశాం, నిన్నటి వరకు నెల రోజులు సెన్సెస్ చేశాం, నేడు ఎస్ఐఆర్ చేస్తాం. ఎస్ఐఆర్ అయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయి, అవి అయిన తర్వాత డిపార్ట్మెంట్ వర్క్స్ ఉంటాయి, అవి అయిన తర్వాత మళ్ళీ సెన్సెస్ వస్తాయి. ఇలాగా మనకి ఎప్పటికప్పుడు పనులు ఎప్పుడూ తక్కువ అవ్వవు, పనులు లేకుండా కూడా ఉండవు. కానీ ఉన్నటువంటి సమయంలోనే సంఘం కోసం, ఉద్యోగుల సంక్షేమం కోసం, మన యొక్క శ్రేయస్సు కోసం మనం కేటాయించినప్పుడే, మనం ఐక్యతగా ఉన్నామని ప్రభుత్వానికి తెలిపినప్పుడే, ప్రభుత్వం దృష్టి మన సమస్యల మీద మళ్ళినప్పుడే మనకి ఎంతో కొంత లాభం జరుగుతుంది. కానీ మీరు అనుకున్నట్టుగానే, చాలామంది అనుకున్నట్టుగానే అనేక రిప్రజెంటేషన్లు, వినతులు ఇచ్చి ఒక ఉద్యోగిగా, ఒక సంఘపక్షాన విసిగిపోయినటువంటి మేము నేడు 2 రోజుల శాంతియుత నిరసన దీక్షని చేపట్టడానికి ప్రధాన కారణం మన ఒక ఐక్యతని, మన యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని. ఎస్ఐఆర్ ఎంతమందికి ఉంది సార్? రాష్ట్ర వ్యాప్తంగా 47,000 మంది, 48,000 మందికి ఉన్నది. మిగిలిన వాళ్ళు కొంతమందిని అక్కడక్కడ అసిస్టెంట్లుగా వేశారు. ఒక్క శనివారం నాడు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు చేసుకోండి, ఒక 20 కంప్లీట్ చేయండి. అయిన తర్వాత మళ్ళీ ఒక 20 కంప్లీట్ చేయండి. లేదు బయట ఊర్ల నుంచి వస్తున్నారా, గౌరవంగా పర్మిషన్ అడగండి. సార్ మాకు ఇలా సమస్యలు ఉన్నాయి, మాకు ఈరోజు పర్మిషన్ ఇవ్వండి, మేము వచ్చిన తర్వాత ఈ రోజుది రేపుది కలిసి మేము 2 రోజుల్లో ఒకే రోజు చేస్తామని పర్మిషన్ తీసుకోండి. అంటే మనం ఏదైనా మన సమస్యల కోసం మనం తలపెడుతున్నప్పుడు ఎప్పుడో సెకండ్ సాటర్డే సండే నాడు ఇవ్వాల్సినటువంటి స్పెషల్ డ్రైవ్ని ఒక వారం ముందు పొడిగించి 4, 5 తేదీల్లో ఇవ్వడానికి ప్రధాన కారణం మరి ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. మరి మన యొక్క కార్యక్రమాన్ని ఏమైనా దెబ్బతీసే విధంగా ఇది ఇస్తున్నారనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి. ఇదే ఎస్ఐఆర్కి సంబంధించి క్షేత్రస్థాయిలో మన వాళ్ళు పడుతున్నటువంటి అనేక ఇబ్బందుల్ని గౌరవ సిఇఓ ఆంధ్రప్రదేశ్ వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు గౌరవ సిఇఓ గారు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు వినడానికి కూడా ఇష్టపడక 2 నిమిషాలు ఆయన సమయాన్ని కేటాయించమని మేము మా అసోసియేట్ చైర్మన్ వేడుకుంటే గో అండ్ టెల్ టు అడిషనల్ సిఇఓ అని చెప్పి కారెక్కి వెళ్ళిపోయిన సందర్భం గత 3 రోజుల క్రితమే చూసాము. గ్రౌండ్ లెవెల్లో బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి, గ్రౌండ్ లెవెల్లో హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, గ్రౌండ్ లెవెల్లో ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఇలాంటి ప్రెషర్ బిల్డప్ అవుతున్నప్పుడు దయచేసి కొంత పొడిగించండి అనే ఒక రిప్రజెంటేషన్ కానీ, గత 13-15 నెలల నుంచి హానరోరియం లేదనే విషయాన్ని కానీ,
14 శాఖలు ఉండగా, 14 డిపార్ట్మెంట్లు ఉండగా కేవలం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రమే ఎందుకు ఈ విధులు అప్పగించారు? మాకు క్షేత్రస్థాయి విధులు ఉన్నాయి, మా మాతృశాఖ విధులు ఉన్నాయి, వాలంటీర్లు వదిలేసిన క్లస్టర్లు మేమే చేస్తున్నాం, మాకు దాంతోపాటు బిఎల్ఓ విధులు ఇచ్చారు, మాకే ఎందుకు ఈ శిక్ష అని అడగడానికి వెళ్ళినప్పుడు కనీసం స్పందన లేదు. సరే, ఇస్తే ఇచ్చారు. బిఎల్ఓ ఎస్ఐఆర్ జరుగుతున్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో వారి యొక్క శాఖకు సంబంధించిన విధులు అప్పచెప్పలేదు. ఇక్కడ మాత్రం అవి చేస్తూ ఇవి కూడా చేయాలనే నినాదాన్ని తీసుకొస్తే ఉద్యోగులు ఈ రోజున ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి. మరి దాని మీద మేము కూలంకుషంగా చర్చించి గౌరవ అధికారుల దృష్టికి తీసుకెళ్లి చెప్దామంటే కనీసం వారు వినలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారంటే మరి ఉద్యోగుల దయనీయ స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్ వేదికగా జరిగేటటువంటి 2 రోజుల శాంతియుత నిరసన కార్యక్రమానికి వచ్చి మన యొక్క ఐక్యతని, మన యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి సానుకూలంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరుగుతుంది. దీనితో పాటుగా మిగిలిన శాఖా సంఘాల నాయకులకి, వివిధ నాయకులకి మా జీడబ్ల్యూఎస్సీ జేఏసీ పక్షాన చేస్తున్నటువంటి విన్నపం ఏమంటే, మేమేదో ఇది పేరు కోసమో, లేదంటే హీరోయిజం చూపించడం కోసమో, లేదంటే ఇంకో విధంగా చేయట్లేదు. ఇది కేవలం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క సంక్షేమం, శ్రేయస్సు కోసం చేస్తున్నాం. మీరు కూడా దానిలో భాగం అవ్వాలనుకుంటే ఇది మీ అందరికీ బహిరంగ పిలుపు. ఉన్నటువంటి సంఘాలందరూ నాయకత్వాలన్నీ కూడా పక్కన పెట్టి అవసరమైతే మేము కూడా ఆ స్టేజ్ మీద కూర్చోము, కిందే కూర్చుంటాం. ఎవరైతే నాయకులు ఉంటున్నారో వారంతా కూడా మీరే ఆ స్టేజ్ మీద ఆశీనులు అవ్వండి. కానీ ఎక్కడా కూడా ఉద్యోగుల యొక్క శ్రేయస్సుకి, సంక్షేమానికి మోకాలు అడ్డుపెట్టి మేమేదో చేస్తున్నాం, మీరు చేయట్లనేది భావన ఎవరు తీసుకోవద్దు. ఇది మనందరి ఉద్యోగుల కోసం, మన కోసం, మన యొక్క ఎస్జిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగుల సంక్షేమం కోసం చేస్తున్నాం. కాబట్టి ఉద్యోగులందరూ కూడా ఇదే జీడబ్ల్యూఎస్సీ జేఏసీ పక్షాన ఉద్యోగ నాయకులందరికీ ఇస్తున్నటువంటి ఆహ్వానం అని భావించి ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేసి అవసరమైతే మీరే ఆ ప్రోగ్రామ్ను కూడా రన్ చేయండి. కానీ మాకెక్కడా కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన లేదు. మనమంతా ఒక డిపార్ట్మెంటే, ఒకే పరీక్షలు రాసి వచ్చాం, ఒకే శాఖకు సంబంధించిన వాళ్ళం. కాబట్టి అందరు నాయకులు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో అందరూ వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వానికి కూడా మా నుంచి జీడబ్ల్యూఎస్సీ జేఏసీ పక్షాన, అదేవిధంగా ఎస్జిఎస్డబ్ల్యూ ఉద్యోగుల పక్షాన ఒకే ఒక్క విన్నపం చేస్తున్నాం. ఎన్నో మాసాలుగా, ఎన్నో సంవత్సరాలుగా అనేక వందల వినతి పత్రాలు ఇచ్చి కనీసం ఒక్క లాభం అంటే లాభం చేకూరలేదనే ఒకే ఒక్క మానసిక ఆత్మాభిమానంతో 2 రోజులు పర్మిషన్ తీసుకొని, పోలీస్ వారి పర్మిషన్ తీసుకొని డిపార్ట్మెంట్కి తెలియజేసి 2 రోజులు శాంతియుత నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దయచేసి ఇందులో వచ్చేటటువంటి వినిపించేటటువంటి సమస్యల్ని తీర్చే విధంగా ప్రభుత్వం కూడా, గౌరవ అధికారులు కూడా దృష్టి పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.